2009లో సెప్టెంబర్ 2న ఆయన హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆ వార్త వినగానే మీకేమనిపించింది పర్సనల్‌గా? అసలు నమ్మలేకపోయాం. ఫేక్ న్యూస్ అనుకున్నాం. వెంటనే వార్త తెలియగానే సీఎం ఆఫీస్కి వెళ్ళాం. అసలు అసలు ఆ వ్యక్తి మా నాయకుడు చనిపోయాడు అనే భావన మాకు కలగలేదు అసలు. లేదు, ఒకవేళ యాక్సిడెంట్ అయితే ఉండొచ్చు, అడవిలో నుంచి నడిచి వచ్చేస్తాడు, తెల్లారేపాటికి వచ్చేస్తాడు, మధ్యాహ్నానికి వచ్చేస్తాడు, సాయంత్రానికి వస్తారు, దారి తప్పుకుంటారు, నడుచుకుంటాయని వచ్చేస్తారు, కానీ మా నాయకుడు చనిపోయాడు అని మాకు అసలు ఆ ఫీలింగ్ కలగలేదు. కానీ ఒక్కసారి ఇంకా లేడు నాయకుడు అనుకున్న తర్వాత మట్టికి ప్రాణం అసలు పెద్దన్నను కోల్పోయాము. కుటుంబంలో ఈ రాష్ట్రం అంతా పెద్దన్నను కోల్పోయాం, ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయాం. అంత నిజంగా ఫ్యామిలీ మెంబర్ పోతే కూడా అంత బాధపడింది.